మచ్ బాబీ గారు. సో ఎస్, ఇప్పుడు మా డిఓపిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రశాంత్ గారు టు స్టార్ట్ విత్. హలో అండి, ఇక్కడ విచ్చేసిన మీడియా విలేకరులకి, ఆడియన్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో మారెమ్మ అనేది కంప్లీట్లీ కంటెంట్ డ్రివెన్ సినిమా అండి. దీన్ని చూస్ చేసుకున్న డైరెక్టర్కి థ్యాంక్ యూ, ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నందుకు. దీన్ని బ్యాక్ చేసిన ప్రొడ్యూసర్స్ మయూర్ రెడ్డి గారికి, కుశల్ గారికి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాని తీసుకెళ్ళాలి అంటే సబ్జెక్ట్ని చాలా బిలీవ్ చేయాలి. సో దే బిలీవ్డ్ సో మచ్ ఇన్ దిస్. అండ్ సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమాలో మాధవ్ గారు, దీపా గారు, వశిష్ఠ గారు, వినోద్ గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సో విజువల్స్ కూడా లైక్ స్టోరీ డ్రివెన్ సినిమా కాబట్టి ఎవ్రీథింగ్ అంటే లైక్ వెరీ రూటెడ్గా, సో వెరీ రియలిస్టిక్గా, అథెంటిక్గా యాజ్ పాసిబుల్, అంటే ఎంత కుదిరితే అంతవరకు న్యాచురల్గా పెట్టడానికే ట్రై చేసామండి. దెన్ మ్యూజిక్ ప్రశాంత్ గారు చాలా బాగా స్కోర్ చేశారు. ఎడిటర్ సాయిబాబు తలారి గారు ఆయన కూడా ఎడిట్ చాలా బాగా చేస్తారు, క్రిస్పీగా ఉంటుంది అనుకుంటున్నా ఎడిట్ కూడా. దెన్ డిజైనర్ సునందిని, సో షీ డిజైన్ వెరీ వెల్. ఆర్ట్ రాజ్ కుమార్ మురుగేషన్ గారు చేశారండి. సో ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్ నాకు రెండు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా. సో వాళ్ళవి వర్క్ వల్లే నా వర్క్ కూడా అంత బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రొడక్షన్లో మన టీమ్ నరేన్ గారు, మహేష్ గారు, రమణ్ గారు, సో మెనీ మెంబర్స్, అండ్ ఈపీ ఉమేష్ గారు చాలామంది చాలా ఇన్వాల్వ్ అయ్యి కంటెంట్ని నమ్మి చేశారండి. కంటెంట్ని బిలీవ్ చేసాము. సో ఎవ్రీ వన్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంటుంది సినిమా, మంచి ఎక్స్పీరియన్స్, మన కల్చర్, మన రూట్స్ నుంచి వచ్చిండే కథ. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఇంకొక ప్రశాంత్ గారికి మైక్ ప్రశాంత్ గారు ఇచ్చేస్తారు. ప్రశాంత్ ఆర్ విహారీ గారు, మ్యూజిక్ డైరెక్టర్, మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్కారం. ఎట్లా ఉన్నారు అందరు? ఇక్కడ కాలేజ్, ఏ కాలేజ్ మీరు అందరు? వావ్ సార్, మయూరెడ్డి గారు చైర్మన్. నేను ఎందుకు అడిగా అంటే నేను కూడా వరంగల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చా. సో కాలేజ్ వైబ్ ఎట్లుంటుందని అర్థమైంది. చాలా రోజులు అయింది కాలేజ్ వైబ్లోకి వచ్చి. Ma has cataract. Do you know a good clinic? Everyone knows about it. Everyone knows about it. How are the doctors? Best in class. Just like you. Aww. Will they look after me properly? Yes, with love and care. Can they do LASIK surgery? Yes, easily with the best machines. Will surgery take a lot of time? It will be faster than your delivery. Will it fit in my budget? It was within mine, madam. But where is it? In front of the bank. Near our temple. Behind the park. Above our coaching center. Next to the coffee shop. At the next signal. What is the name? Vasan. We are there with expertise and care. Vasan Eye Care. Here who acted in this film, yeah, please welcome. And మీకే మైక్ ఇచ్చేస్తాను, రండి ప్లీజ్. హాయ్ అందరికి. అమ్మ బాబాయ్, భయ్యా కొంచెం భయపడుతుంది మెల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ నాగరాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోక్ష ఆర్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మీరందరూ కంపల్సరీ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే, థ్యాంక్ యూ. ఏంటండి భయంతో కూడిన సిగ్గుతో వచ్చిన బిడియం అలాంటివా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాదమరాజు అండ్ భాస్కర్ ఇక్కడే ఉన్నారు. ఏయ్, అలా కలిసిపోయారేంటి వాళ్ళల్లో? వెల్కమ్ ఇద్దరికి. అండ్ ఎస్, వీరేన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మాట్లాడాలా? హలో, బాగున్నారా?
మేమందరం బాగున్నాం. అందరికీ నమస్కారం. మా స్టూడెంట్స్కి, మీడియా వాళ్ళకి, ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది. మీకుందా మమ్మల్ని? సో వీఆర్ హియర్ టు సెలబ్రేట్ సంథింగ్ న్యూ. ఒక న్యూ టీమ్, ఒక న్యూ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ తయారు చేశారు, మారమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ మోక్ష ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్ మయూర్ రెడ్డి గారు, కుషాల్ రెడ్డి గారు. ఓకే, it takes a lot of courage and conviction to back a project made by these young people, something very challenging. అది చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. I'd like to also wish and congratulate my best friend, almost like my family, director Nagaraju Manchala. సార్ నా గురువు. So as a filmmaker, I've had the privilege of working with director Nagaraju in many projects for several years. This is the first time I'm so proud to be acting in a film directed by Nagaraju. So I'm very happy for Nagaraju. Thank you. A special mention needs to be made for Madhav Babu. Let's hear it for him first. Madhav Babu! Okay. The Mass Maharaja genes run through his entire family. Kada? But yes! Kani, what we have seen today is Madhav Babu making an identity of his own. I mean, tall, dark, handsome, rugged. Yes! Ravi Teja Garu has entertained us, inspired millions of people. Kani, we are very sure that Madhav Babu will make him proud and make us, all the audiences, very, very proud. Wish you the very best, Madhav. బాబా అనకండి అంత. అరే మాధవ్ బాబు, మాధవ్ బాబు. I'd once again want to thank the producers, the directors, the beautiful cast, wonderful technicians for having, put in so much effort, dedication, passion into this project. A teaser lo manam chuste ardhamaitundi kada, it's raw, energetic, intense. So let's all encourage this new team and support this film. So nato okkasari cheppali meeru, జై మారమ్మ, జై జై మారమ్మ, జై మారమ్మ. థ్యాంక్ యూ సార్. మా వాట్ అన్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాదమరాజు. సో అందరికీ నమస్తే. సో చాలా దూరం నుంచి వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో మా టీజర్ని మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నేను నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది టీజర్ చూడగానే, అంత బాగుంది టీజరు. సో మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఛాన్స్ ఇచ్చినందుకు. ఉమేష్ అన్నకి మీకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మేము చాలా ఎంజాయ్ చేసినాం షూట్ చేసేటప్పుడు. కాకపోతే మదన్న అయితే కొంచెం సిగ్గు పడ్డాడు. సో సిగ్గు రాను మెల్లమెల్ల పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది, అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీరు అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ మాట్లాడతారు. సేమ్ అదే బ్యాచ్ మనం అందరము ఆడికెళ్ళి వచ్చిన మీద నిలబడ్డాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అందరం ఒకటే గ్రూప్, ఒకటే ఏజ్. రాజన్న అంటే జర పెద్దోడు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాగరాజ్ అన్న, ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఒకలాగా చూసుకోవడం అనేది చాలా మంచితనం అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని అంటే నాకు రాజన్న కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇక మా అన్న నన్ను ముందట ఉండాలి. నిజంగా అన్న పక్క నిలబడాలంటే నాకంటే ఒక ధైర్యం ఉంది, కానీ రాజన్న అస్సలు ఉండడు, ఎందుకంటే సంకలకు వస్తాడు. అరే అందుకనే నేను అంత దూరం నించున్నా, వస్తే ఇజ్జే అవుతుందని. చాతికాడికి వస్తున్నా నేను కరెక్ట్. కానీ నిజమన్నా, నిజం ఇలాంటి ఒక మంచి పర్సన్తో చేయడం చాలా హ్యాపీ. ఇంకా కలిసి చాలా చేయాలన్నా. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నందుకు. ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ మిట్టపల్లి సురేంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో త్వరలో మనం పాటలు వినబోతున్నాము మారెమ్మ నుంచి. సో థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. మీరు మ్యూట్లో ఉండరా ప్లీజ్. రిక్వెస్ట్ అన్న మీరు ఒకసారి హాయ్ చెప్పరా అన్న. హాయ్. మీరే గట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా నీ రోక్ కంప్లీట్గా సౌండ్ చేయట్లే. హలో అన్న. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశాన్ని కల్పించినందుకు నిర్మాత మయూర్ రెడ్డి గారికి, ఓకే, ఈ సినిమాకి నన్ను పాట రాయమని నా ఫ్రెండ్ ఒక ఆయన ఈయనతో రాయించమని సజెస్ట్ చేసిరు నాగరాజు గారికి. నాగరాజు అన్న ఒక పాట రాయాలి రండి అని పిలిచింది నన్ను. పిలిచినప్పుడు ఈయన నాకు కథ చెప్పాలి కదా, కథ చెప్పిండు. ఈయన కథ చెప్పిన తర్వాత ఏమైందంటే నేను కంచం నిండా అన్నం పెట్టుకొని తినలేదు, మంచంలో పడుకొని నిద్రపోలేదు. ఈ నాగరాజు మంచాల అన్నట్టయినా నన్ను రెండింటికి దూరం చేసినప్పుడు ఆ కథని నాగరాజు అన్న ఎన్నిసార్లు చదివి ఉన్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చినప్పటికీ ఆ కథను నేను 1కి 2 సార్లు, 2కి 4 సార్లు, 4కి 8 సార్లు, 8కి 16 సార్లు చదివినాను. చదివి అన్న నాకు సందర్భాలు చెప్తే సందర్భాలన్నింటినీ బాగా ఆలోచించి మనం కవిత్వంకి పోయి ఎక్కడో మా పైత్యాన్ని ఉపయోగించి రాసే కంటే ఆయన రాసుకున్న కథలోనే చాలా మంచి మాటల్ని రాసిండు నాగరాజన్న. రండి, నాగరాజన్న దాంట్లో చాలా మంచి మాటలు రాసిండు. ఆ మాటలనే, ఆ కథలో ఉన్న మాటల్ని, నన్ను బాగా ప్రభావితం చేసిన మాటల్ని పల్లవికి ప్రారంభ పదాలుగా తీసుకొని పల్లవులు రాసిన ఈ సినిమాకి 4 పాటలు రాసినాను. ఆ 4 పాటలు కూడా ఈయన కథలో రాసిన మాటల ఆధారంగానే రాయడం జరిగింది. మాటలే అంత బాగుంటాయి, పాటలు ఎట్లా ఉన్నాయనే రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పండి. నన్ను నమ్మి నాకు 4 పాటలు ఈ సినిమాలో చాలా బరువైన, సందేశాత్మకమైన, కథని చెప్పగలిగిన పాటల్ని నాకు ఇచ్చి రాయించినందుకు ధన్యవాదాలు నాగరాజు అన్న. అంతే ఓపికగా ఎటైనా పోతే తప్పన మళ్ళీ వచ్చి రాయలేమని అన్న. ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ. ప్రశాంత్ అన్న చాలా క్లాస్ మ్యూజిక్ కంపోజర్. ఈ అన్న గురించి ఎవరికి తెలియదు. ఈ అన్న ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చిండు. అన్న క్లాస్ బాణీలకి నా చేత కొంత మాటలు రాయించితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ క్లాస్ని, మాస్ని రెండింటిని మెర్జీ చేసింది నాగరాజన్న. నాకు ప్రశాంత్ అన్నని ఇచ్చినందుకు, ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, దట్టు రవితేజ గారి కుటుంబం నుంచి వస్తున్న నటునికి మొదటిసారి పాటలు రాసే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనం అందరం రవితేజ గారిని ఏమని పిలుస్తాం? ఎస్, ఆయన మాస్ మహారాజా, ఈయన ఊరా మాస్ మహారాజా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. అలాగే కమల్ గారు, ఇంకొక లిరిసిస్ట్ కమల్ గారు కూడా ఇక్కడ ఉన్నారని ఇప్పుడే తెలిసింది. సో కమల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అయితే మా కో ప్రొడ్యూసర్ కుశాల్ గారు మాట్లాడే ముందు మా అమ్మ విమలా గారు మీ బ్లెస్సింగ్స్ మయూర్ గారు చూస్తూ ఉంటారు లైవ్ అక్కడి నుంచి. మయూర్ గారి అత్తగారు, సో విమలా గారు అమ్మ ఒక్కొక్క 2 అడుగులు రండి. ఇక్కడ ఉన్న డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్ గారికి అందరూ మంచి కష్టపడి చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ గారు వచ్చారా, ప్లీజ్ రండి, ఇప్పుడు మీ మాటలు. హాయ్ అండి, నా పేరు కమల్ ఇస్లావత్. ఈ సినిమాలో నాకు 2 పాటలు రాసేటువంటి అవకాశం ఇచ్చిండ్రు అన్న డైరెక్టర్ రాజన్న, అలాగే అన్న ప్రశాంత్ అన్న. ఈ 2 పాటలు అన్నయ్యకి థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ముఖ్యంగా అన్ననే కల్పించాడు, మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తొందరలో ఈ పాటలు వింటారు, మీరందరూ ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కుశాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కో ప్రొడ్యూసర్ కుశాల్ రెడ్డి గారికి ఒక్కసారి క్లాప్స్. ఇక్కడికి వచ్చిన అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో బేసికలీ మేము ఈ స్టోరీ అనుకున్నప్పుడు అందరూ న్యూ. నేను, మామ, మయూర్ రెడ్డి అండ్ నాగరాజు, హీరో అందరూ న్యూ. వీ నెవర్ నో అసలు ఈ సినిమా మేము ఎట్లా చేస్తాము, ఎట్లా స్టెప్స్ వేసుకోవాలి ఏందనేది. సో బట్ ఫైనల్లీ నాగరాజు చాలా చాకచక్యంగా సినిమాని ఓ లైన్లో తీసుకొచ్చి మాతో ఏమేమి కావాలనో కొట్లాడి ఫైట్ చేసి అన్నీ తీసుకున్నాడు. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే వీ హ్యావ్ ఎ వెరీ ఎక్సలెంట్ టీమ్. ఇక్కడ ఉన్న అందరూ చాలా బాగా వర్క్ చేశారు, టెక్నికల్ టీం కానీ, ప్రొడక్షన్ టీం కానీ. అసలు సినిమా నేను ఒక ఆడియన్స్ లాగా చూశాను సినిమా. ఇట్స్ అన్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ నాగరాజ్ గారు ఫర్ డూయింగ్ దిస్ మచ్ బిగ్ జాబ్. అండ్ మా మామ కూడా చాలా ధైర్యం చేసి ఈ సినిమా తీసిండు. బికాజ్ ఒక ఎన్ఆర్ఐ ఉండి ఇండియాలో సినిమా తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మయూర్ రెడ్డి గారికి బెస్ట్ విషెస్ చెప్పేస్తూ ఇప్పుడు నేను ఆయనకు మైక్ ఇవ్వకపోతే మీరందరూ ఊరుకునేలా లేరు. సుభాష్ గారి మాటలు విందాం ఇప్పుడు. ఆగురే, మీ సార్ మాట్లాడదా ఏంది? ఆగురు ఇక చాలు, ఆపండి చాలు. మీరు ఆపితే నేను మొదలు పెడతాను. సో ఇక్కడ చాలామందికి తెలియదు కాబట్టి క్యాంపస్లో కలిసినా చాలు. సో ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ ఆర్ స్టూడెంట్స్ అండ్ చైర్మన్ గారు మిస్టర్ మయ్యరెడ్డి గారు ఇన్స్టిట్యూషన్స్కి. ఐఎమ్ ద సెక్రటరీ. నా పేరు సుభాష్ రెడ్డి, మయూర్ గారి మేనబామ్మడిది, ఐ మీన్స్ బ్రదర్ ఇన్ లా. నేను ఈ మారమ్మ మూవీ నాకు లింక్ ఏంటిది అంటే దాంట్లో నాకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో ఆ టీం వర్క్ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ ఇంట్లో కడుపు నొప్పి చెప్పి స్కూల్కి వెళ్ళకపోవడమో లేకపోతే మా పిల్లలున్నారు చెప్పొద్దు అది. ఆ చిన్న యాక్టింగ్ నుంచి ఇక్కడ పెద్ద యాక్టింగ్ అంటే తెలంగాణలో ఏంటిదంటే సినిమా ఫీల్డ్ అంటే కొంచెం తక్కువ ఇంట్రెస్ట్, తక్కువ అటు సైడ్ చూపించడం ఉంటుంది. మా బావగారికి ఎప్పటి నుంచో మూవీ ఆర్టిస్ట్ కావాలని ఉండేది, మయ్యరెడ్డి గారికి మూవీ ఆర్టిస్ట్ కావాలని ఉండేది. అండ్ డైరెక్టర్ అప్పటి నుంచి అయినా యుఎస్లో ఉంటుండు, చిన్న స్కిట్స్ చేయడం, అక్కడ మంచి డ్రామా చేయడం, అట్లాంటి ఇంట్రెస్ట్ మెల్లిగా ఇప్పుడు ప్రొడ్యూసర్ సడన్గా ఓ పెద్ద స్టెప్ తీసేసుకున్నారు. సో మారమ్మ టీం, ద యంగ్ అండ్ డైనమిక్ హీరో గారు మాధవ్ గారికి అందరూ ఒకసారి ఓ వేసుకోండి. సో
అండ్ హీరోయిన్ గారు కూడా ఒక ఓ వేసుకోండి. సో మూవీ ట్రైలర్ చూసారు కదా, ఎట్లా అనిపించింది? అంటే మన 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 చైర్మన్ సార్ అని కాదు, ఎట్లా అనిపించింది? బ్లాక్ బస్టరా? అదరకూడదామా మొత్తం, అంతే కదా? సో నాగరాజ్ గారు కూడా అందరు కలిసి ఒకసారి तो गई यार. Not one good photo. Yeah, we want to book the same boat again. My dress. It looks like a Halloween costume. Water sport, dinner with a view, and feeding the elephants. Everything exactly the same. और इस फोटो में तुम्हारा फोकस किधर? Only elephant cannot. Elephant not available anymore. What do you mean there are no elephants anymore? You mean monkey? Baby, all bookings redone. हम दोबारा जा रहे हैं. इसमें सिर्फ एलिफेंट्स की जगह पे मंकीज को फिट करना पड़ेगा. और उससे क्या फर्क पड़ता है? कहीं आपको भी दोबारा ट्रिप ना बुक करनी पड़ जाए तो ट्रिप्स में कैमरा जरूर ले जाएं। आखिर जब बात मेमोरीज को कैप्चर करने की हो तो फर्क पड़ता है। ఏదో అనుకుంటాను టైం తీసుకున్నది, బికాస్ మారెమ్మ అనే సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉండే. అండ్ ప్రతిరోజు నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా వెరీ ఎక్సైటింగ్ చాప్టర్ అది. అండ్ ఉండరా బాబు, ఇక్కడ మాటలే రావట్లేదంటే చాలా రోజులు ఏంటంటే మళ్ళీ డైలాగ్ అంటాడు. ఒక్క నిమిషం ఫస్ట్ పూర్తి చేస్తాను. నాకు ఆల్రెడీ చేతులంతా వణుకుతున్నాయి, ఆగండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ టు మయూర్ గారు అండ్ కుషాల్ గారు ఫర్ బ్యాకింగ్ సచ్ రైట్ సబ్జెక్ట్. అంటే చాలా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ని తీసుకొచ్చిన మా నాగరాజ్ గారికి వాళ్ళ వెనకాల నుంచి నిలబడి దే సపోర్టెడ్. అండ్ చాలా కరేజ్ కావాలి, చాలా కరేజ్ కావాలి ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేయాలంటే. అండ్ ఒక చిన్న పీరియాడ్కి వెళ్తాం అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. నేను మరీ ఎక్కువ చెప్పను, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ క్రూ, ప్రశాంత్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ, అండ్ ది ఎడిటర్స్ అండ్ ది ఎంటైర్ టీమ్, ది ఎంటైర్ క్రూ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్. Thank you so much, and everyone have put in their 100% efforts. And my co-star Madhav, it was really nice, brother, to work with you. We ante manaku chinna banter untundi, and we had good fun also on the sets. Looking forward for this, and I wish you really a good luck for Maremma. And Deepa, papa ammayiki emi artham kaaka dikkulu చూస్తుంది. కానీ ఇది అర్థమైంది కదా, ఇది ఒకటే అర్థమైంది అనే పదం అర్థమైంది. నైస్. సో వెల్కమ్ టు తెలుగు ఫిలిం. మే ద జర్నీ గో లాంగ్ వే. గుడ్ లక్ ఫర్ మారెమ్మ, గుడ్ లక్. అండ్ థ్యాంక్ యూ నాగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాగరాజన్న స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు చదవమన్నారు. నాకు కొంచెం తెలంగాణ యాస కొంచెం కష్టం ఉండే, బట్ ఐ కుడ్ రీడ్ ఇట్ ఈజీలీ. అండ్ అంటే నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషలీ రవి నాకు చాలా హెల్ప్ చేశాడు విత్ డైలెక్ట్. సో థ్యాంక్స్ రవి అగైన్. అండ్ నాగరాజన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ అండ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చూడండి. ఆగండి. మాధవ్ ఎవరు? రవితేజ్ గారి ఫ్యామిలీ. రవన్నదే ఒక డైలాగ్ చెప్పేద్దాం. ఈ సినిమా చేశాడు, గెలుస్తుందో ఓడిపోతుందో సినిమా మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తెలిసింది సినిమా ఒకటే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంతే. సినిమా ఒకటే, గెలిచినా ఓడిపోయినా సినిమా చేస్తాం, చచ్చిపోతాం అంతే కదా, సినిమా చేస్తాం. Thank you so much. Thank you all. Whoa, thank you Vikas Vasishta garu. Very much looking forward to see you in the film.
నాగరాజ్ గారు కరెక్ట్ చేతిలోకి మైక్ వెళ్ళింది. సో ప్లీజ్ డైరెక్టర్ నాగరాజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హీరోయిన్ తర్వాత మాట్లాడుతుంది. ఏంది ఫస్ట్ మారమ్మ రాని తమ్ముడు. ఓకే, అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ట్రైలర్ ఫంక్షన్లో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ ఈ మారెమ్మ సినిమాకి ఇది ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. టీజర్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు గైడ్ చేసింది మా ఎడిటర్ సాయన్న. అన్న ఇట్లా చేద్దాము, ఇట్లా వెళ్దాము అన్నప్పుడు నేను ఒక కట్ తీసుకెళ్ళినప్పుడు మా ప్రశాంత్ విఆర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చూసి, సార్ నాకు మీరు కథ చెప్పినలాగా లేదు సార్, కొంచెం ఆలోచించండి అంటే మళ్ళీ మేము కొన్ని రోజులు వీక్స్ చూసి ఇప్పుడు మీరు చూసింది కట్ చేశాను నేను. నచ్చిందా? ఇదేంటంటే ఆ మారెమ్మ అనే మన మారెమ్మ గ్రామదేవత చుట్టూ మైసాపురంలో ఉండే ప్రతి క్యారెక్టరు మనలో ఎవడో ఒకడికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ ఈ సినిమా వచ్చినాక దీన్ని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మైసాపురం అనేది ప్రతి ఊరు అనమాట. మనం ఏదైతే మైసాపురం చుట్టూ జరిగిన స్టోరీ, అరే నీ అవై మనువులో కూడా జరిగింది కదా అవై, ఈ క్యారెక్టర్ మన అట్లాంటిదో కానీ అని అనుకునేలాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ మన ట్రైలర్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక చిన్న ఇన్వైట్, మన సదానంద గారు రాలేదు, రజా క్యారెక్టర్ ప్లే చేసినాను. ప్లీజ్ వెల్కమ్ అన్న, స్టేజ్ మీకు రండి ప్లీజ్. నువ్వు లొల్లి చేసినావు సినిమాలో, స్టేజ్ మీదకి రాలే ఎందుకనా? ఈయన ఎవరో ఆపిల్నంట అందుకే రాలే. ఈయన పెద్ద కథ ఉంటుంది. మన క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఒకటి ఇంత చేస్తే నేను కిరణ్ అన్న అని ఇద్దరు ఉంటాం మా టీంలో. కిరణ్ అన్న నేను ఈయన రూమ్లో కూర్చొని తీసుకుపోయి సినిమా వస్తావు అన్నట్టు చేయించిన నేను ఈ క్యారెక్టర్ని. ఎడవైనావనా అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ అన్న. నాది అయిపోయింది, అన్న మాట్లాడతాడు. ఇక పెండ తట్ట ఇక నువ్వే చెప్ప. అందరికి క్షణార్థి. అందరు మంచుకున్నారా? మంచుకుంటేనే కదా మనం ఇక్కడ దాకా వచ్చినాం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మరి మారెమ్మ యొక్క టీజర్ సక్సెస్కు వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో నేను రజాక్ అనే ఒక క్యారెక్టర్ చేసిన, నన్ను నమ్మి రజాక్ అనే ఒక క్యారెక్టర్ని ఇచ్చి చేయించిన నాగరాజన్న మీకు ధన్యవాదాలు. వాస్తవంగా ఈ క్యారెక్టరు అన్ని క్యారెక్టర్లు ఒక రకంగా ఉంటే ఈ సినిమాలో నా క్యారెక్టర్ సపరేట్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసి మరి అలాంటి క్యారెక్టర్ ఇచ్చినటువంటి నిర్మాతకి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాను మీరందరూ కూడా ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఇట్లనే ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సదానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎదురు చూస్తున్నారుగా హీరోయిన్ అని, దీప మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. నేను తమిళ అమ్మాయి. దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. సూన్ ఐ విల్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ ఈ ఫిల్మ్లో అందరూ చాలా కష్టపట్టేసి ఈ ఫిల్మ్ చేద్దాం. అందరూ కష్టపడి ఈ ఫిల్మ్ చేస్తున్నాం. అందరూ థియేటర్కి వచ్చేసి చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ ప్రొడ్యూసర్ మయూర్ గారు అండ్ డైరెక్టర్ నాగరాజ్ గారు
He was the person who approached me for this character, and I'm happy to be the part of this film. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు మైక్ మీకు ఇస్తున్నారండి సార్, మళ్ళీ మీ స్పీచే వినాలని. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మారమ్మతో మనందరి మీ ముందుకి వస్తున్నటువంటి ద ప్యాషనేట్ న్యూ సెన్సేషన్ మాధవ్ గారి స్పీచ్ వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అండ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన అంటే బాబీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మారెమ్మ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మొదలెట్టాం కదా మన షూటింగ్. ఇప్పుడు టీజర్ ద్వారా మీ అందరి ముందు ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఒక ఈ మొహాన్ని ఈ మొహంలో ఉంచుకుంటారా అని అనుకుంటారా? నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనే ఇప్పుడు ఊహించుకోలేదు, అలాంటిది మీరు ఊహించుకున్నారు నన్ను. అలాగా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఎర్లీ స్టేజెస్లోనే వచ్చినందుకు, మీ విజన్ని సపోర్ట్ చేసినందుకు కుశాల్ గారికి, మయూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ విజన్ని బాగా విజువల్గా చూపించినందుకు ప్రశాంత్ గారికి, ఈయన విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎవరైనా అంటే ఇప్పుడు నా లుక్ ఇలా ఉండేది, ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరో ఆయన నుంచి కూడా అంతే. చాలా సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా. 20 తీస్తారు. 10 times ఉండాలి దీనికి సినిమాలో. అండ్ ఇంకంతే ముందు ఈవెంట్లో ఇంకా బోల్డ్ మాడేసుకుందాం. థ్యాంక్ యూ. అసలు ఒకసారి జస్ట్ వింటుంటే మాకు రవితేజ గారి మాట్లాడే విధానమే అలా గుర్తు చేస్తున్నారు. ఐ థింక్ చాలా 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 నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే స్క్రీన్ మీద చూసే మేము ఆయన నుంచి ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే, రోజు దగ్గరగా చూస్తూ మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, ఎంత నేర్చుకుని ఉంటారు కదా. రవితేజ గారి నుంచి నేర్చుకున్న ఏ ఎలిమెంట్ని మీరు మారెమ్మలో యూజ్ చేశారు? ఐ మీన్ మారెమ్మలో అంటే బేసిక్గా లైఫ్లోనే ఏది సీరియస్గా తీసుకోకపోవడం. లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోకపోవడం. ఓకే, సో అది వర్క్కైనా లైఫ్కైనా వర్తిస్తుంది ఏదైనా. సూపర్. అయితే మా వాళ్ళందరూ ఇందాక నుంచి మొత్తుకుంటున్నారు డైలాగ్ చెప్పించు. డైలాగ్ ఈ డైలాగ్తో డిసప్పాయింట్ అవ్వకండి. జై మారమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈవెంట్ కదా, ఇబ్బంది పెట్టము, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో